Hello, Namaste. Welcome to the Era of Happiness. You're watching Happy You by Anjali Aryan. Today's episode number 5 is gonna be quite exciting. Yes, we are going for a coffee date. Exactly. You heard that. Coffee date with whom? Coffee date with my portrait. Yes. So let's get into the video. But before getting into the video, I just want to inform you people that this video will be in Telugu, and for the non-Telugu people, you can just click on to the caption or subtitle option given in the YouTube, and which will be quite easy for you people to understand what I'm going to explain in the further video. So do watch till the end part. Andarki hi. మీరు చూస్తున్న ఛానల్ పేరు హ్యాపీ యూ బై అంజలి ఆర్యన్ అండ్ నేను అంజలి. ఈరోజు మనం చూస్తున్న ఈ కైండ్ ఆఫ్ పెయింటింగ్ విచ్ ఇస్ నాట్ అ న్యూ థింగ్, అంటే కొత్తగా నేను క్రియేట్ చేసుకోలేదు, కానీ చాలామంది ట్రై చేశారు. సో నేను కూడా అందులో ఒకదాన్ని. మీరు ఈరోజు చూస్తున్న ఈ పోర్ట్రేట్ పెయింటింగ్ కాఫీ పెయింటింగ్. ఈరోజు నేను చేస్తున్న ఈ పోర్ట్రేట్ ఇంకెవరిదో కాదు, నాదే సెల్ఫ్ పోర్ట్రేట్ పెయింటింగ్ చేస్తున్నాను. అండ్ మీరు ఈ వీడియో చూస్తున్నారంటే అయితే మీకు కాఫీ అయినా ఇష్టం ఉండాలి, లేదా ఆర్ట్ వర్క్ అయినా ఇష్టం ఉండాలి. లేదు రెండూ ఇష్టం ఉండుంటే ఒక కప్ కాఫీ తెచ్చుకోండి, సిప్ చేస్తూ చూస్తూ ఎంజాయ్ చేయండి. అండ్ ఇంకోటి, మీరు కనుక ఇప్పటి వరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మొత్తం చూసాక మీకు నచ్చితే లైక్ కూడా చేయండి. అండ్ ఈ వీడియోలో నేను ఫస్ట్ మనం స్కెచ్ పార్ట్ చేసుకుందాం, అంటే ఒక అవుట్లైన్ తీసుకుందాం పోర్ట్రేట్ది. అండ్ ప్రస్తుతానికి నేను చేస్తున్నది అదే. నేను ఆ పిక్చర్ నా ఫోన్ పక్కన పెట్టుకున్నాను, అందులో ఉంది, నేను దాన్ని చూస్తూ చేస్తున్నాను. మీకు నచ్చిన పోర్ట్రేట్ అయినా, ఎనీ కైండ్ ఆఫ్ సీనరీ పెయింటింగ్ అయినా, ఎనీ కైండ్ ఆఫ్ పెయింటింగ్ని మీరు పిక్చర్ని మీ దగ్గర పెట్టుకొని చూస్తూ చేయండి. పర్ఫెక్షన్గా రావాలని లేదు, జస్ట్ ఒక అవుట్లుక్ అంటే ఒక అవుట్లైన్ గీసుకోండి. సో దాట్ మీకు కాఫీ పెయింటింగ్ చేసేటప్పుడు మీకు ఒక ఐడియా ఉంటుంది, ఎక్కడ మీరు హైలైటింగ్ ఇవ్వాలి, ఎక్కడ మీరు లైట్ చేసుకోవాలి, ఎక్కడ మీరు షేడ్ అవుట్ చేయాలి, షేడింగ్ చేయాలి, అవన్నీ మీకు ముందు వీడియోలో క్లియర్గా చెప్తాను. అండ్ స్పెషలీ ఎందుకు కాఫీ తీసుకున్నాను అంటే ఈ వీడియోలో, కాఫీ కూడా ఒక రకమైన న్యాచురల్ బేస్ ఫామ్ అండి, అంటే ఆర్ట్ ఫామ్ అండి. మనము కాఫీతో కూడా ఒక న్యాచురల్ ఆర్ట్ని క్రియేట్ చేయొచ్చు. బేసిక్గా కాఫీ పెయింటింగ్లో షేడింగ్ పార్ట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ అండి. ఎందుకంటే మనం తీసుకున్న కాఫీ బట్టి దాని షేడ్ మారుతూ ఉంటుంది. అండ్ నేను ఇక్కడ చూపిస్తుంది ఏంటంటే, నేను వాడుతున్న బ్రషెస్, అంటే నేను ఏ బ్రషెస్ వాడానో అది చూపిస్తున్నాను. నెంబర్ 3, నెంబర్ 4 అండ్ నెంబర్ 6 వాడాను ఈ పెయింటింగ్కి. అండ్ నెస్కఫే కాఫీ వాడాను. ఆబ్వియస్లీ లోకల్ బ్రాండ్, ఏ లోకల్ బ్రాండ్ అయినా మీరు వాడచ్చు కాఫీ పెయింటింగ్కి. ఇట్స్ కంప్లీట్లీ అప్ టు యూ. నేను 4 షేడ్స్ వాడాను మొత్తం పెయింటింగ్లో. అంటే ఆల్మోస్ట్ 4 షేడ్స్ అంటే ఒకటి లైటర్ షేడ్ అండ్ మోర్ దెన్ ఎ లైటర్ షేడ్, డార్కర్ షేడ్ అండ్ ద థికెస్ట్ పార్ట్ ఆఫ్ ద షేడ్. అంటే థికెస్ట్ పార్ట్ ఆఫ్ ద షేడ్ ఎందుకు వాడానంటే, చూడండి, నేను చేసిన పోర్ట్రేట్ ఇట్స్ అ కైండ్ ఆఫ్ క్లాసికల్. ఇందులో నేను హైలైట్ చేయాల్సిన పార్ట్ మెయిన్లీ ఐ ఉంటుంది, అండ్ లిప్స్ ఉంటుంది, చిన్ పార్ట్ ఉంటుంది. బేసిక్లీ ద సెన్సెస్, మనకి 5 సెన్సెస్ ఉంటాయి కదా ఫేస్లో. ఆ 5 సెన్సెస్ని మనం క్లాసికల్ పోర్ట్రేట్ ఉంటుంది కదా, దాంట్లో మనం మెయిన్ హైలైట్ చేయాల్సింది ఐ పార్ట్ అండి. సో నేను ఇక్కడ యూజ్ చేస్తున్న షేడ్ ఈజ్ ద థికెస్ట్ పార్ట్ ఆఫ్ ద షేడ్. అంటే జస్ట్ స్లైట్గా మనం ఒక డ్రాప్ వాటర్ యూజ్ చేస్తూ ఆ షేడింగ్ ఇస్తాం. దాట్స్ ద రీజన్ మీరు అక్కడ చూడొచ్చు క్లియర్లీ దట్ అదొక షైనీ గ్లాసీ లుక్ ఇస్తుంది, బికాస్ అది ద థికెస్ట్ అండ్ ద డార్కెస్ట్ షేడ్ కాబట్టి. అండ్ మనం ఇక్కడ వాటర్ డైల్యూషన్ చాలా తక్కువ చేస్తున్నాం, వాటర్ చాలా తక్కువ వాడుతున్నాం. ఒక ఫ్యూ డ్రాప్స్ అనుకోండి, ఒక 2-3 డ్రాప్స్ యూజ్ చేస్తూ నేను చేశాను. ఫైనల్గా మనకి ఒక వింటేజ్ కైండ్ ఆఫ్ లుక్ని ఇస్తుంది. కాఫీ పెయింటింగ్ అంటేనే
కైండ్ ఆఫ్ వింటేజ్, అంటే ఒక ఓల్డ్ షేడ్, ఒక ఓల్డ్ కైండ్ ఆఫ్ పెయింటింగ్ మనం చూసినట్టు ఫీలింగ్ వస్తుంది. ఓల్డ్ బట్ రేర్లీ సోల్డ్. అవును, ఇది సేల్కి కాదు, ఈ పెయింటింగ్ మనం చేసుకుంటాం మన ఇంట్రెస్ట్ బట్టి. సో ఎవరికి వాళ్ళకి చేసుకున్న పెయింటింగ్ వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి ఉంటుందండి. నేను ఈరోజు చేస్తున్న కాఫీ పెయింటింగ్ మైట్ బి అందరికీ నచ్చకపోవచ్చు, నచ్చచ్చు కూడా. కానీ మీరేం చేయాలనుకుంటున్నారో అది మీకు తెలియాలి. ట్రైయింగ్ న్యూ థింగ్స్ అండ్ ఇన్ అ న్యాచురల్ వే, అంటే దానికన్నా గొప్ప పని ఇంకేమీ ఉండదు. సో ట్రై టు డూ న్యూ థింగ్స్ ఇన్ అ న్యాచురల్ వే, ఇన్ యువర్ వే. అండ్ అందులో పర్ఫెక్షన్గా రావాలని నేను అనడం లేదు. పర్ఫెక్ట్గా ఏ పోర్ట్రేట్ పెయింటింగ్ అయినా, ఏ పెయింటింగ్ అయినా మీరు చూస్తే క్లియర్గా పర్ఫెక్ట్గా ఏ పెయింటింగ్ రాదు. ఒక్కసారి చేసిన పెయింటింగ్ ఇంకోసారికి యాజ్ ఇట్ ఈస్గా రాదు. డెఫినెట్గా ఏదో ఒకటి చేంజ్, ఏదో ఒక చిన్న మార్క్ ఉండే ఉంటుంది. సో ఫైనల్గా నేను చెప్పింది ఏంటంటే, మీరు చేస్తున్న వర్క్ ఏదైనా మీరు అటెంప్ట్ చేస్తే కనుక మీకు తెలీదు. సో అటెంప్ట్ చేయండి, ఒకసారి ట్రై చేసి చూడండి. దట్స్ ఇట్. అండ్ మన వీడియోలో చూద్దాం. నేను ఆల్రెడీ ఫేస్ పార్ట్కి లైటర్ షేడ్ ఇచ్చాను, చూడండి, మీరు చూసుంటారు వీడియోలో. లైట్ షేడ్ ఇచ్చేసి నేను ఇప్పుడు ప్రస్తుతానికి ఏం చేస్తున్నాను అంటే హైలైట్ ప్యాడ్ చేస్తున్నాను. హైలైటింగ్ పార్ట్ ఏంటంటే ఐస్ అయిపోయాయి, లిప్స్ అయిపోయాయి, బట్ ద హైలైటింగ్ పార్ట్ ఆఫ్ ద మెయిన్ ఏంటంటే మనం ఫేస్కి ఫీచర్స్ ఉంటాయి కదా. ఫేస్కి ఫీచర్స్ అంటే కళ్ళు, ముక్కు, పెదాలు, ఇవి అండ్ చీక్స్ ఉంటాయి కదా. ఆ చీక్స్ అయినా చిన్ పార్ట్ అయినా మనం హైలైట్ చేయాలంటే లైటర్ షేడ్ ఇస్తూ దాన్ని హైలైట్ చేయాలి. లైక్ మిక్సింగ్ ఆఫ్ లైటర్ అండ్ మోర్ దాన్ అ లైటర్ షేడ్ ఇస్తూ దాన్ని హైలైట్ చేయాలి. సో మీరు ఇప్పుడు చూసుంటే క్లియర్లీ నేను చీక్స్ పార్ట్ని హైలైట్ చేశాను. అండ్ ప్రజెంట్ ఏంటంటే జ్యువెలరీ పార్ట్ దాన్ని హైలైట్ చేస్తున్నాను. ఇది ఆల్మోస్ట్ డన్ అండి. ఎందుకంటే దీన్ని చూస్తే మీరు క్లియర్గా ఒక క్లాసికల్ ఆర్ట్ ఫామ్ అని అనొచ్చు. ఎందుకంటే క్లాసిక్ కాఫీ విత్ క్లాసిక్ పోర్ట్రేట్, ఇట్స్ ఆల్ కైండ్ ఆఫ్ అ క్లాసిక్ ఆర్ట్ ఫామ్ ఐ వుడ్ సే. అండ్ మీరు చూస్తే కనుక ఇప్పుడు నేను ఐ పార్ట్లో కింద షేడ్ ఇస్తున్నాను. సో దాట్ మన ఐస్ ఉన్నాయి కదా, ఐ పార్ట్ ఉంది కదా, అది కొంచెం పాపప్ అవుతుంది. అంటే హైలైటెడ్ పార్ట్ ఆఫ్ ద పోర్ట్రేట్ అది పాపప్ అవ్వడానికి మనం అలా షేడింగ్ ఇస్తాం అన్నమాట. సో ఇది ఆల్మోస్ట్ డన్. కొంచెం టచ్అప్ ఇస్తున్నాను సో దట్ అది క్లియర్గా మనకి అర్థం అవ్వడానికి. అండ్ హెయిర్ పార్ట్ చేస్తున్నా సో దట్ డార్కర్ షేడ్స్ ఏమేమి ఉంటాయో ఫైనల్గా టచ్అప్ ఇవ్వండి, సో దట్ ఇంకో టచ్అప్ ఇవ్వండి, సో దట్ అది. సో వీఆర్ డన్ విత్ ద పోర్ట్రేట్ పెయింటింగ్. ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇట్స్ టైమ్ ఫర్ మీ టు హ్యావ్ కాఫీ. ఇంకో చిన్న మాట, మనలో మనల్ని వెతుక్కోవడమే పెద్ద ఆర్ట్ అండి. Hope you get it. Thank you for watching my video. Do like and subscribe to the channel. Happy you. Bye.